హాయ్ హలో వెల్కమ్ టు ఆరాధ్య ఛానల్. ఎప్పుడైనా మనకి బాగా జ్వరం వచ్చి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి పప్పుచారుని ఇలా ట్రై చేసి చూడండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుందో. దీనికోసం పప్పుని తీసుకొని కుక్కర్లో వేసి ఒక 2 సార్లు మంచినీటితో బాగా శుభ్రంగా కడిగి పప్పు ఉడికేంత వరకు ఎసరును వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు ఉప్పును వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వేసి కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఇష్టం లేని వాళ్ళు చింతపండుని కూడా తీసుకోవచ్చు. చూసారా, 3 విజిల్స్కి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. పప్పుని ఒకసారి గరిటెతోని బాగా మెదుపుకొని మనకి ఎంత వీలైతే అంత పలుచగా అయ్యేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు పప్పు కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి 2 పావుల నూనె వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి మరుగుతున్న పప్పులో వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పప్పుకి ఎప్పుడు కాంబినేషన్లో అప్పడాలే కాకుండా ఒకసారి కోడిగుడ్లను వేపుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం 2 కోడిగుడ్లను ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు తీసి 4 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టి ఒక పావు నూనెను వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత అందులోనే కొద్దిగా కారం, ఉప్పు వేసి 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకొని ఈ పప్పుచారు కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మర్చిపోతే